హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మీకు నిన్న కూడా చెప్పాయి కదండి, కొంచెం దగ్గుగా ఉంది, వేడి జలుబు చేసింది, దగ్గు వస్తుందండి అని చెప్పి. సో కొంచెం దగ్గు వల్ల వాయిస్ అయితే చేంజ్ అయింది, ఏమీ అనుకోవద్దు. వాయిస్ ఓవర్ అంటే అసలు చాలా కష్టంగా ఇస్తున్నాను అనమాట, మధ్య మధ్యలో దగ్గు వచ్చేస్తూ ఉంది. సో వేడి దగ్గు అదంతటా అది ఇంకా తగ్గాలి, అప్పటి వరకు ఇంకా ఏం చేయలేం కదా. సో కొంచెం ఈ బొంగురు గొంతుని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో నాకే నా వాయిస్ వింటుంటే అదొకలా ఉందనమాట, కానీ ఏం చేస్తుంది, తప్పదు, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి కదా. అయితే ఇంక ఇవాళ మా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదండి పిల్లలు. అంటే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను, నీరసంగా ఉందని. మా వారేమో వెళ్ళిపోయారు, ఇంకా పిల్లలకి టిఫిన్ అది బాక్స్ పెట్టలేదు. ఇంకందుకని మా వాళ్ళు డుమ్మా కొట్టేశారనమాట స్కూల్కి అయితే. ఇంకా ఆద్య అయితే ఇంక వాళ్ళతో ఆడుతూ ఉంది. సరేలే ఇంక తను ఆడుకుంటుంది కదా అన్నట్లుగా, ఇంకా హాఫ్ డే కదా, హాఫ్ డే స్కూల్స్ కదా, సరేలే ఒక్క పూటకి వదిలేలే సీను అని చెప్పంటే సరే అని ఇంకా నేనైతే పడుకొని 8:30కి లేచాను. లేచి ఇంకా దోశలు అయితే వేసాను అనమాట వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను, గ్యాస్ అవన్నీ తుడుస్తూ ఉన్నాను. ఇవాళండి అనుకోకుండా ఒక్క పని ఇలా పట్టుకున్నాను, డబల్ పని అయిపోయింది. ఏంటంటే దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కలిపాను అనమాట. అంటే పిల్లలు, శ్రావణి వాళ్ళందరూ ఉన్నారు కదా అని కొంచెం ఎక్కువ కలిపాను. అదేమైందంటే అన్నిట్లో అంటే కొంచెం మనం గిన్నెల్లో వేసి కలిపి దోశలు వేస్తాం కదా. సో అట్లా మొత్తం చూడండి ఎన్ని గిన్నెల్లో దోశ పిండి అయిపోయిందో. ఇదేమో బోండా పిండి అనమాట. అంటే బోండా పిండి అంటే ఏం లేదు, దోశ పిండినే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే అది బోండా పిండి. సో అది ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టాను బోండా వేద్దామని, కానీ వేయలేదు. సో అది ఆ తర్వాత ఇంకా కొంచెం మిగిలినవి, నిన్న కొంచెం దోశ పిండి మిగిలింది, ఆ గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసాం. ఇంక ఇవాళేమో ఇంక అయిపోయింది దోశ పిండి, లాస్ట్ ఆ బాక్స్లోనే కలిపేసాను అనమాట. సో అందులో కొంచెం మిగిలింది, అందుకని ఏం చేస్తున్నానంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అన్ని బాక్సులు తీసాను అనమాట, ఏమున్నాయో అన్ని కలిపి ఒక దాంట్లో పెడదామని చెప్పేసి. అలా కొన్ని బాక్సులు తీసాను లేదో ఇంకా అన్ని బాక్సులు బయటకు వచ్చాయండి, చూసారా పక్కన. అవన్నీ మిగిలిన కూరలన్నీ కూడా చిన్న గిన్నెల్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ పక్క రోజుకి మర్చిపోతాం. నాకేంటి అంటే పచ్చళ్ళు ఉంటాయి కదా, రోటి పచ్చళ్ళు, అవైతే గుర్తుంటాయి. ఈ మిగతా కూరలు అయితే మాత్రం మర్చిపోతాను. గుర్తుంటే మాత్రం పక్క రోజు మజ్జిగన్నంతో ఆ కూర పెట్టుకొని తినేస్తాను. మర్చిపోయాను అంటే మాత్రం ఇంకా అది అలాగే ఉండిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం ఒక రోజు ఇవాళ రేపు అంతే, 2 రోజుల్లో తినేస్తాం అనమాట కూరలు. అంతకుమించి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినవి తినను, ఇంకా అవి గుర్తు కూడా ఉండవు. సో ఇంకా నేను ఏం చేస్తానంటే అందుకని మెయిన్గా చట్నీలు అండి, పల్లి చట్నీ చేస్తాను కదా. సో ఆ పల్లి చట్నీలు అయితే అలా పెడతాను. మళ్ళీ అదేంటంటే అందరికీ సరిపోదు, ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ చేసి గట్టిగా కనుక రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి పల్లి చట్నీ, పక్క రోజుకి ఏం పాడవదు, బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం చేస్తానా, కొంచెం మిగిలిపోద్ది. ఆ కొంచెం చట్నీని పడేయలేక అంటే చిన్న గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడదాం, పక్క రోజుకేమో అది సరిపోదు, అంటే మళ్ళీ వండాల్సి వస్తుంది, అప్పుడు ఆ చట్నీ మిగిలిపోద్ది. సో అట్లాగా మిగిలిపోయిన పల్లి చట్నీలు, ఆ తర్వాత ఇంకా దొండకాయ వేపుడు, బెండకాయ వేపుడు, తోటకూర వేపుడు, ఇట్లా కొన్ని మిగిలిపోతాయి కదా. సో అవి పడేయడానికి మనసు రాదు, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వారం అయ్యాక పడేస్తాను అనమాట. సో ఇది నాకు తెలిసి అందరి ఇంట్లో కామన్ థింగ్ కదా. మిగిలిన కూరలు ఫ్రిడ్జ్లో పెట్టడం, వారం 10 రోజుల తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం, మళ్ళీ అవన్నీ పడేయడం. అయితే మీరు ఎన్ని డేస్కి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటారు? అంటే డీప్ క్లీన్ కాదు, ఉన్నవన్నీ కూడా తీసేస్తూ ఉంటాం కదా. నేనైతే ప్రతి వారంలో ఒక రోజు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, అందులో ఏమున్నాయి ఇలా కూరలు అన్నీ పెట్టేసి మర్చిపోతాం. వన్స్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళింది ఆ కూర అంటే పక్క రోజు గుర్తుంటే తినేస్తాను తప్ప, లేదు అంటే ఇంకా ఆ కూర ఫ్రిడ్జ్లోనే ఉండిపోద్ది. అసలే నాకు మతిమరుపు ఎక్కువ, అందుకే నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఇంకా అవన్నీ తీస్తా. ఇవాళ అయితే అనుకోలేదు ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని, ఎందుకంటే కొంచెం నీరసంగా ఉంది నాకు. అయితే అనుకోకుండా ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అవి తీసాను, ఇవి తీసాను, సరేలే ఇంకా క్లీన్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా క్లీన్ చేసేసాను అనమాట కాలిన్ పెట్టి. అప్పుడైతే ఇంక వీడియో ఏం తీయలేదు, ఆ తర్వాత అనిపించింది. సో క్లీనింగ్ వీడియోస్ అంటే మన వాళ్ళకి కొంచెం ఇష్టం కదా అని సరే చేద్దామని చెప్పేసి ఇంక వీడియో అయితే తీసాను అనమాట. ఫ్రిడ్జ్ లోపల అయితే చూసారు కదా, మొత్తం అంతా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా పైన కూడా ఇలా కాలిన్ పెట్టేసి క్లీన్ చేస్తాను. ఇదైతే మాత్రం హోమ్ మేడ్ కాలినేనండి. చాలామంది మాత్రం ఇప్పటికీ అంటే ఇన్ని వీడియోస్, అంటే నా వీడియో అనే కాదు,
యూట్యూబ్లో బోల్డ్ అని డిఐవై వీడియోస్ ఉన్నా సరే కాలిన్ మాత్రం బయట నుంచి కొంటారు. సో నేను ఎందుకో కొనను, అస్సలు కొనను. ఏం లేదండి, జస్ట్ కొంచెం నిమ్మరసము లేదంటే వెనిగరు, కొంచెం వెనిగర్ అంటే ఒక చిన్న 2 స్పూన్లు వెనిగర్లో కొంచెం వంట సోడా వేసేసి కొంచెం విమ్ జెల్ కానీ ఏదైనా లిక్విడ్ కొంచెం వేస్తే ఒక్క స్పూన్ వేస్తే చాలు, మనకి అంత పెద్ద బాటిల్ కాలిన్ అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా సరే ఇంకా కాలిన్ కొంటూ ఉంటే ఇలా కాలిన్ కొనకుండా ఇలా చేయండి. ఏం లేదు, కొంచెం వెనిగరు, 2 స్పూన్లు వెనిగరు, 1 స్పూన్ సోపు అంటే ఏదైనా విమ్ లిక్విడ్ కానీ డ్రిన్ లిక్విడ్ కానీ 1 స్పూన్ వేయండి. కొంచెం వంట సోడా వేసేసి బాటిల్లో వాటర్ వేసేస్తే చాలు, మనకి అదైతే రెడీ అయిపోద్ది. సో నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట అన్ని ఫ్రిడ్జ్లు, టీవీ కాదు కానీ ఆ ఫ్రిడ్జ్లు, విండోస్, తర్వాత కబోర్డ్స్, ఇంకా స్టవ్ గట్టు, స్టవ్ అన్నీ నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పా, అంటే నా దగ్గర ఆల్రెడీ నేను ఒక 2-3 వారాలకు ఒకసారి చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇది అందరికీ తెలిసిన టిప్పే. తెలియని వాళ్ళు ఇంకా బయట నుంచి కొంటున్నారు అంటే మాత్రం కొనకండి, ఎందుకు డబ్బులు వేస్ట్. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటాం, ఎన్ని కాలిన్ బాటిల్స్ అయిపోతాయి కదా. సో ఇంకా అలా అయితే క్లీన్ చేసేసాను. ఇంక మా చిట్టిగాడేమో నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట. అంటే నేను క్లీన్ చేసేసాను, క్లీన్ చేసి తనకి లాస్ట్లో ఇచ్చా, తనైతే అది క్లీన్ చేస్తూ ఉంది. మా బుడ్డిదానికి అలా ఏదో ఒకటి మాట్లాడుతుందండి, చాలా యాక్టివ్ తెలుసా. లక్కీ విష్ణుతో కంపేర్ చేస్తే ఆద్య చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా తెలివైంది. సో అలా పెద్దమ్మ అనుకున్న వెనకాల తిరుగుతూ ఉంటుంది. అలవాటు అయిపోయింది, మెయిన్గా ఒక తోడులాగా అయిపోయింది నాకు అది. ఆ తర్వాత ఇంకా నేనైతే నిజంగా అండి ఎన్నిసార్లు నాకు మా ఆయన తిట్టడంలో తప్పే లేదనిపిస్తుంది. ఎప్పుడు అంతే, డిష్ వాషర్ పౌడర్ అనేది అయిపోతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసింది అప్పుడు చెప్తానమాట. తను ఎప్పుడు చెప్తారు ముందుగానే ఒకటి ఆర్డర్ పెట్టుకో అని చెప్పి, ఒక్కొక్కసారి 2 ఆర్డర్ పెట్టేస్తాను, అయినా సరే ఆ 2 అయిపోయినప్పుడే చెప్తానమాట. ఇంక ఇప్పుడేమో 2 days బ్యాక్ చెప్పాను, ఈ 2 daysకి సరిపోయింది డిష్ వాషర్ పౌడరు. ఇంక ఇప్పుడేమో అయిపోయింది కంప్లీట్గా. అయితే అదేమో ఇంకా రాలేదు, అమెజాన్లో పెట్టారనమాట, అదేమో రాలేదు. సరే అని చెప్పేసి ఇంకొకసారి బ్లింకిట్లో చూడు అంటే బ్లింకిట్లో లేదు, ఇన్స్టామార్ట్లో ఉందన్నమాట డిష్ వాషర్ పౌడరు. సో అదైతే ఆర్డర్ పెట్టాను. అయితే ఇంకా పనిలో పని ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను కదా, వెజిటేబుల్స్ అయితే ఏం లేవు. సరే అని చెప్పి క్యాబేజు, క్యారెట్, బీట్రూట్ తీసుకున్నాను. పాలక్ పన్నీర్ చేద్దామని చెప్పేసి పాలకూర అయితే తెప్పించాను. ఇదిగోండి, అంటే ఎక్కువగా ఆద్య క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై అవి తింటుంది. ఇంకా లక్కీ విష్ణు కూడా తింటారు, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ 3 తింటారు. సో అందుకని ఈ 3 రోజులకి సరిపడా ఇవి సరిపోతాయిలే, మళ్ళీ సండే కావాలంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి అవే తెచ్చా. ఇంకా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ ఇవైతే ప్రతిరోజు కావాలి కదా. అయితేనండి డిష్ వాషర్ పౌడర్ మాత్రం ఏంటి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది మనకి. బయట అయితే అంటే అమెజాన్లో డిష్ వాషర్ పౌడర్ 250కి వచ్చేస్తుంది. కాంబో ప్యాక్లో సాల్ట్, డిష్ వాషర్ పౌడరు, అలాగే లిక్విడ్, ఈ 3 కలిపి మనకి 500కి వస్తాయి. కానీ ఇదేంటి అంటే 400 పడింది ఇది ఒక్కటే. కానీ ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు, అందుకని చెప్పేసి ఇంకా తెప్పించుకున్నాను అనమాట. లక్కీగా ఉంది, లేకపోతే గిన్నెలు చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను కదా, పెద్ద గిన్నెలు అయితే కడిగేస్తాను కానీ చిన్న గిన్నెలు కడగాలంటే నాకు భలే దుఃఖం వస్తుందండి. చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి కడగలేను. కడుగుతాను, కాకపోతే ఎక్కువసేపు నించోవాలి కదా. అయితే నేను వాడేది ఏంటి అంటే ఫస్ట్ అయితే ఫార్చ్యూన్ వాడుతున్నాను, ఇప్పుడైతే ఫినిష్ అనమాట. సో ఫార్చ్యూన్ ఏంటి అంటే మనకి 3 కలిపి 500కి వచ్చేస్తాయి. నెలకు ఒకసారి ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. అయినా సరే నేను అయిపోయే వరకు పెట్టకుండా ఉంటాను, తిట్లు కాస్తూ ఉంటాను. ఇంకా ఇది వచ్చేసి ఒకటి 400 అనమాట. అంటే ఆల్రెడీ నా దగ్గర సాల్ట్ మొన్నే వేసాను. సాల్ట్ మాత్రం 2 అయితే పెట్టుకుంటానండి, అంటే ఎక్స్ట్రా. అంటే ఒకటేమో కాంబో ప్యాక్ పెట్టుకుంటాను, ఇంకోటి ఎక్స్ట్రాగా సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఎక్స్ట్రా తెప్పిస్తాను. 15 daysకి ఒకసారి సాల్ట్ అయితే వేస్తాను అనమాట, డిష్ వాషర్ సాల్ట్. సో అది ఆల్రెడీ వేసాను, అందుకని ఇంక ఇవాళ జస్ట్ ఇది ఒకటే వేసాను అనమాట. పౌడర్ ఒకటే వేసాను, అదే డిటర్జెంట్ ఒకటే వేసాను. గిన్నెలన్నీ సర్దేసి ఇంక అదైతే ఆన్ చేసేసాను. కొన్ని చేత్తో కడగాల్సినవి ఉన్నాయి, అవి అయితే కడగాలి. ఇంక ఈ లోపల కాయగూరలు అయితే ఫ్రిడ్జ్లో సర్దేస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే
ఆల్రెడీ ప్యాకెట్స్లోనే వచ్చాయి కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉన్నాను అనమాట. ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు మాత్రం అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. ఫ్రిడ్జే కాదులేండి, ఏదైనా సరే మంచిగా మనం క్లీన్ చేసినప్పుడు హమ్మయ్య అనిపిస్తుంది. కొంచెం ఇవాళ ఇరిటేటింగ్ ఫీల్ అయ్యాను స్టార్టింగ్, ఏంట్రా బాబు అని. ఎందుకంటే నాకే తెలియకుండా అవి ఇవి అన్ని బయటికి తీసేసిన తర్వాత నాకే తెలియకుండా క్లీన్ చేశాను అనమాట. సో దానివల్ల కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, సో దానివల్ల ఇబ్బంది పడ్డాను. కానీ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రం హమ్మయ్య అనిపించింది చూస్తూ ఉంటే. ఇంక తెచ్చిన ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇంకా ఈ పాలు ఇవన్నీ కూడా కడిగేసి కొంచెంసేపు ఇలా ఉంచేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇదంతా నా రెగ్యులర్ డైలీ రొటీన్. ఇంకా షింక్లో ఉన్న గిన్నెలు అయితే కొన్ని ఇవన్నీ కూడా కడిగేయాలి. అయితే ఇంకొకటి, నా దగ్గర అక్కడ వైట్ కలర్ స్టాండ్లు కనిపిస్తున్నాయి కదా వైట్వి, అవి నేను ఆన్లైన్లో కొనలేదండి. నేను అది డీమార్ట్లో కొన్నాను. 100 రూపీస్, అది 3 వస్తాయి అన్నమాట, అంటే 3 స్టెప్స్ వస్తాయి. సో అవి నేను ఇలాగా తీసేసి ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఎంతమంది అడిగారో, నేను అది లింక్ ఇద్దామన్నా కూడా ఎక్కడా కూడా దొరకలేదు నాకు. అంటే మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో కూడా నాకు అవి అయితే దొరకలేదు. అదేం లేదండి, జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ స్టాండ్ అంతే. ఇంకా అది పెద్ద సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న ఇది కూడా కాదు. సో అందుకే అది చూడంగానే ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు అడుగుతున్నారు కదా. ఒకసారి డీమార్ట్లో చెక్ చేయండి, అది 100 రూపీసే అంతే. ఆ తర్వాత ఇంకా పాల బయటలు అవన్నీ కడిగి పక్కన పెట్టేసి, ఇదైతే మాత్రం డిష్ వాషర్, అదే విమ్ లిక్విడ్ అంటాం కదా, సో విమ్ లిక్విడే, కాకపోతే ఇది లోకల్ బ్రాండ్ అనమాట. సో బాటిల్ 100 రూపాయలు. మొన్న అన్నీ తెచ్చుకున్నాం కదా, సో ఇప్పుడు కూడా అది తెచ్చేసి ఇంక ఇట్లా బాటిల్లో ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. క్లీన్ చేయాలి ఇప్పుడు. సో అవైతే క్లీన్ చేసేసాను. అవన్నీ క్లీన్ చేసేసి నిజానికి చెప్పాలంటే మధ్యాహ్నము కొంచెం రసము, చికెన్ కర్రీ ఉండిందనమాట ముందు రోజుది. సో అదైతే మామయ్య తినేశారు. ఆ తర్వాత ఇంక నేను పిల్లలు మాత్రం మజ్జిగ అన్నమే తినేసాము. అంటే ఇంక మధ్యాహ్నం ఏం వంట చేయలేదన్నమాట. సో ఈవినింగ్ చెప్పాను మా పిల్లలకి, కొంచెం నీరసంగా ఉంది నాన్న, మీకు ఈవినింగ్ ఏదైనా స్పెషల్ రెసిపీ చేస్తానులే అని చెప్తే ఇంకేం చెక్క మజ్జిగనం తినేసారు వాళ్ళు. ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి పన్నీర్ ఉంది కదా, సో పన్నీర్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటున్నాను. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ పెట్టడం మర్చిపోయాను. మీరైతే క్యాప్సికమ్ కూడా వేసుకోండి, శాండ్విచ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా పాలక్ పన్నీరే చేద్దాము, ఓన్లీ వెజిటేబుల్ శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ అనిపించింది సరేలే అయితే మళ్ళీ కావాలంటే పన్నీర్ మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి, ఇంకా అంటే బాగుంటుంది శాండ్విచ్, ఇట్లా పన్నీర్తో స్టఫ్డ్ పన్నీర్ శాండ్విచ్ బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా అదైతే చేస్తున్నాను. చాపర్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నన్ను ఈ చాపర్ వాడండి భారతి అని అడుగుతున్నారు. ఏం లేదండి, మా అమ్మకి ఇద్దామని పక్కన పెట్టాను. సో అందుకే అది నేను వాడలేకపోతున్నాను. అంటే వాడేసింది ఇస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా నేను అదైతే పక్కన నుంచే అనమాట. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ మంత్ ఊరు వెళ్తే పట్టుకెళ్దాంలే అని చెప్పేసి, సో అదే అందుకని అది వాడట్లే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇదిగోండి అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే మాత్రం చాప్ చేసేసుకుంటున్నాను. క్యారెట్, ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 2 అన్నీ ఇలా మంచిగా చాప్ చేసుకున్న తర్వాత అందులోనే పన్నీర్ కూడా కట్ చేసి వేసేస్తున్నాను. అంటే అందులో వేసేస్తే మొత్తం అంతా కూడా మంచిగా చాప్ అయిపోద్ది. అంటే పన్నీర్ తింటూ ఉంటే కమ్మగా ఉంటుంది కదా ఆ వెజిటేబుల్స్తో పాటు. ఇదేంటి అంటే ఒక్క శాండ్విచ్లోనే కాదు, చపాతీలో ర్యాప్ చేసుకోవచ్చు, తర్వాత బర్గర్ బన్స్లో పెట్టుకోవచ్చు, ఆ తర్వాత లంచ్ బాక్స్లో అంటే స్టఫ్డ్ పరాటాస్ చేస్తాం కదా, సో అందులో స్టఫ్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే చపాతీలో పెట్టేసి కొంచెం చీజ్ వేసేసి కోన్ లాగా చేసి తవా మీద ఫ్రై చేసి అది కూడా పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇట్లా చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఈ స్టఫింగ్ని. సో ఇంక ఇక్కడైతే నేను అన్నీ చాప్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కడాయిలో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని అందులో ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా చాప్ చేసి పెట్టుకున్న అన్నీ ఒకేసారి వేసేయడమే. ఇదే మరి ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, కూర ఏం కాదు కదా, ఇది జస్ట్ స్టఫింగ్ ఒకటే. అందుకని జస్ట్ అలా కలిపితే సరిపోతుంది. అందులో వెజిటేబుల్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒక్క 10 మినిట్స్ పాటు అలా మగ్గిస్తే చాలు. ఆయిల్, ఉప్పు, కారాలు ఎక్కువ వేయకండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఉప్పు, పసుపు, కారము, అంతే, కొంచెం టమాటో కెచప్,
అంతే. టమాటో కెచప్ కూడా ఏంటి అంటే మీరు కావాలి అనుకుంటే బ్రెడ్‌లో కూడా పెట్టొచ్చు. కాకపోతే విష్ణు గాడు చూసాడంటే ఏడుస్తాడు. అందుకే అందులోనే కొంచెం వేసేసా టమాటో కెచప్ కూడా అయిపోయింది. అయితే ఆద్య కారం ఎక్కువ తింది కదా! సో, అందుకే కారం కొంచెమే ఏసాను. తనకి కొంచెం ఒక బౌల్‌లోకి తీసేసి ఆ మిగతా దాంట్లో మళ్ళీ కొంచెం చిల్లీ సాస్ ఏసాను. చిల్లీ సాసు ఇంట్లో చేసిందనమాట. సో, మళ్ళీ అయిపోయింది. టమాటో కెచప్ కూడా అయిపోయింది. చేసి పెట్టుకోవాలి. టమాటో సాసు, చిల్లీ సాసు మళ్ళీ. ఆ తర్వాత ఇదిగోండి ఇవి శాండ్విచ్ బ్రెడ్స్ అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం మయోనీస్, ఇది కూడా హోమ్మేడ్ మయోనీస్ మీకు మొన్న చూపించే కదా ఎగ్ మయోనీస్. సో, అదనమాట. ఇట్లా మొత్తం అంతా కూడా పైన కింద అంటే మీకు ఎంత కావాలో అంత మయోనీస్ అయితే రాసేసుకోండి. ఇది ఎగ్ మయోనీస్. ఒకవేళ మీకు ఎగ్ మయోనీస్ వద్దు అనుకుంటే ఎగ్ ప్లేస్లో మీరు నానబెట్టిన జీడిపప్పు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫూల్ మక్కన ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు అండి. సో, ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం ఎగ్తో చేశానమాట. ఎక్కువ రోజులు నిల్వ చేయను కానీ ఒక 2-3 డేస్కి అయితే పర్వాలేదు. ఎగ్ మైనీస్ స్టాక్ ఉంటుంది. సో, ఇప్పుడు అదైతే రాసేసాను. దాని మీద స్టఫింగ్ పెట్టేశాను. దాని మీద ఇంకా బ్రెడ్ అయితే ఇలా పెట్టేసి చెప్పాను కదా, మీకు కావాలి అనుకుంటే పైన ఇంకొంచెం టమాటా కెచప్ వేసుకోండి. కాకపోతే ఇంకా మా విష్ణు ఏడుస్తాడని నేనైతే వేయలేదు. అంటే వాడు చూడకుండా కొంచెం కర్రీలోనే కలిపేసా. ఎందుకు భారతి అంత అవసరమా అంటే కొంచెం ట్యాంగీగా ఉంటే బాగుంటుంది కదండి. అందుకని కొంచెం టమాటా కెచప్ అయితే వేసా. ఆ తర్వాత ఇదిగోండి ఓటీజీలో పెట్టుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే పెనం మీద 2 వైపులా కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లాగా ఓటీజీ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఏంటి అంటే ఆయిల్ ఏం లేకుండా జస్ట్ ఇట్లా ఫ్రై చేసేసుకోవచ్చు. బ్రెడ్ అయితే పైన క్రిస్పీగా వేడిగా ఉంటుంది. సో, ఇంకా దాన్ని అలా పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. ఒక్కొక్కటి ఇంకా ఫ్రై చేయడం ఎందుకులని అన్నీ కలిపి ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసా. పైన కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ రాస్తే మీకు రెడ్ కలర్లో కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతుంది. నేనైతే ఏం రాయలేదు, జస్ట్ ఇట్లా. కానీ క్రిస్పీగా మనకి పైన అంతా మంచిగా బేక్ అవుతుంది అనమాట. పక్క నుంచి మా వాళ్ళు వెయిటింగ్. సో, ఇచ్చేసాను. అయితే ఇంకా మామయ్య ఇలాంటివి తినరు. పాపం మామయ్యకి ఏంటి అంటే ఈ 1 వీక్ నుంచి పిల్లలు తినేవే చేస్తున్నాను కానీ ఆయనకి స్నాక్స్ అయితే ఏం చేయట్లేదు. సో, మామయ్యకి ఏంటి అంటే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, సమోసా ఇట్లాంటివే ఆయనకి ఇష్టము. బోండాలు ఇట్లాగా. సో, మీరు అనుకోవచ్చు ఎందుకు ఎప్పుడు డీప్ ఫ్రై అంటే మరి నేనేం చేయలేదండి. సో, ఎవరు ఏది తింటారో వాళ్ళకి నచ్చిందే కదా చేసి పెట్టాలి. సో, ఇప్పుడు శాండ్విచ్ చేశాను. మామయ్య అస్సలు తినరు. మరి ఇంకప్పుడు నేను ఆయన బలవంతం పెట్టలేను కదా తినమని. సో, మీరేమో ఎందుకు ఎక్కువ డీప్ ఫ్రైస్ అంటే మరి నేనేం చేస్తానండి చెప్పండి. సో, మరి ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఏదైనా స్పెషల్స్ చేసి పెట్టాలి అంటే మరి డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి, మరి తప్పదు కదా. సో, అంటే ఏం లేదు, ఎక్కువ ఎందుకు డీప్ ఫ్రైస్ అంటే అందుకని చెప్తున్నా. అయితే ఇంక మిరపకాయ బజ్జీలు వేస్తున్నాను. ఇంకా అవేంటి అంటే మజ్జిగ మిరపకాయలు అంటాం కదా, సో అవన్నమాట. అసలు కారం ఏం లేవు. అయితే ఇంక అందులోనే నేను ఎప్పుడూ వాము పొడి చేసి పెట్టుకుంటాను. వాము పొడి, జీలకర్ర పొడి ఉంటుంది. సో, అవి ఉన్నాయి అంటే ఇలాంటివన్నీ కూడా చిటికలో చేయొచ్చు. లేదు అనుకుంటే మళ్ళీ ఇప్పుడు అవన్నీ పౌడర్ చేసి అదంతా కొంచెం హెడేక్ అనమాట. సో, ముందే చేసి పెట్టుకుంటే ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా బజ్జీలు అవి చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో, అందులో కొంచెం ఉప్పు, వాము పొడి అవన్నీ కలిపి పెట్టేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఇదిగోండి శనగపిండిలో ఉప్పు, దాంతోపాటు ఒక చిటికెడు వంట సోడా వేసానండి. జస్ట్ ఒక చిటికెడు అంతే. సో, పిండిని అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. నా వేలునే మిరపకాయ అనుకొని ఇలా కనుక మనం ఇలా డిప్ చేస్తే ఆ పిండిలో వేలుకి మంచిగా కోట్ అవ్వాలన్నమాట. సో, పిండి మనకి అలా కోట్ అయింది అంటే మిరపకాయకి కూడా మంచిగా పట్టుకుంటుంది. కాకపోతే ఇవేంటి అంటే మరీ పెద్ద మిరపకాయలు కాదు, అలా మరీ చిన్న మిరపకాయలు కాదు, మీడియం సైజు మిరపకాయలు అనమాట. ఇందాక స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, సో మిరపకాయని ఇట్లా కొంచెం విరిచి అందులో కొంచెం పిండి వెళ్ళేలాగా ఇలాగ డిప్ చేసి సైడ్కి కొంచెం ఇలా గీరేసి కనుక వేస్తే ఏంటి అంటే కొంచెం గీరేమనుకోండి మిరపకాయ కూడా మంచిగా కాలుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ స్టఫింగ్ లోపల కూడా కొంచెం ఈ పిండి పెడితే ఏంటి అంటే మనకి సైజ్ కొంచెం పెద్దగా వస్తుంది. ప్లస్ ఆ వాము పొడికిని శనగపిండికి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. అందరికీ మిరపకాయ బజ్జీలు తెలిసిందే, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే రీసెంట్గా ఎవరైనా స్టార్ట్ చేస్తుంటే కుకింగ్, సో వాళ్ళు ఎక్కువ మన ఛానల్ ఫాలో అవుతారు కదా, సో అందుకని చెప్పి మాత్రమే నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఒకసారి కొంచెం ఫ్రై చేసేసిన తర్వాత తీసేసుకొని 2 వాయిలు నూనె బాగా వేడైన తర్వాత మొత్తం అంతా కనుక ఒకేసారి వేసేసామనుకోండి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. అప్పుడు అంటే బయట చూడండి కరకరలాడుతూ ఉంటాయి కదా వేడి మీద బజ్జీలు, సో అలా ఉంటాయన్నమాట.
సో ఇంకా మా మామయ్యకి అయితే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నాకు మా మామయ్య ఒక్కరికి కాదు, నాకు కూడా మిరపకాయ బజ్జీలు ఫేవరెట్ అనమాట. సో రెసిపీస్ ఎలా అనిపించాయి, వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.